అందరికీ జై శ్రీరామ్. కోవిడ్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం కూడా ఆతలాకుతలం అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా మృత్యువు విలయతాండవం చేసింది. ఆల్మోస్ట్ అన్ని కుటుంబాల్లో కూడా ఆత్మీయులను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకొని కాస్త మరలా ప్రగతి వైపు అడుగులు వేస్తూ ఉంటే మరలా కోవిడ్ విజృంభిస్తుందా అంటే అవుననే చెప్పాలి. ఏదేమైనా కూడా జాగ్రత్తగా ఉండటం అయితే చాలా అవసరం. అధికారులు ప్రస్తుతానికి భారత్లో కోవిడ్ కంట్రోల్లోనే ఉంది అనేసి నిర్ధారణ చేస్తున్నా కూడా జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కోవిడ్ బారిన పడ్డారు. ఆవిడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మన మహేష్ బాబు గారి భార్య శ్రీమతి నమ్రతా శిరోద్కర్ గారి సోదరి ఆవిడ కూడా యాక్ట్రెస్, నటీమణి. ఆవిడ కూడా కోవిడ్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటూ పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. కోవిడ్ గురించి జాగ్రత్తగా ఉండండి, మాస్కులు ధరించండి అంటూ. ఆవిడ తొందరగా కోలుకోవాలి అని అభిమానులు తిరిగి కామెంట్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు కోవిడ్ జర్నీ మరలా మొదలైందా అని చాలా మందికి కూడా సందేహం. సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ దేశాల్లో కోవిడ్ మరలా మొదలై చాలా మంది కోవిడ్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని బాగా ప్రచారంలో ఉంది. జరుగుతుంది ఆ విధంగా. ఈ దేశాల్లో ఈ మధ్య కాలంలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయట. బాగా నిద్ర లేస్తే ఎయిర్పోర్ట్లో ఉండి ఈ దేశానికి ఆ దేశానికి ఎప్పుడు తిరుగుతూ ఉంటారు చాలా మంది. వాళ్ళ ద్వారానే ఇలాంటి వ్యాధులన్నీ కూడా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. మన దేశంలో వ్యాధులు పుట్టేది బాగా తక్కువ అండి. ఆల్మోస్ట్ ఉండవని చెప్పొచ్చు. ఈ వ్యాధులు, ఈ రకరకాల వైరస్లు అన్నీ కూడా పక్క దేశాల నుండి మన దేశానికి దిగుమతి అయినవే. ఏదేమైనా కూడా మరలా కోవిడ్ కేసులు వస్తున్న నేపథ్యంలో కేంద్రం అయితే బాగా అప్రమత్తమైంది. అధికారులు మాత్రం మన దేశంలో కోవిడ్ అయితే చాలా కంట్రోల్లో ఉందనే చెప్తున్నారు. మే 19 నాటికి దేశంలో 257 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో కూడా చాలా తేలికపాటి లక్షణాలే ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఆసుపత్రుల్లో చేరాల్సినంత అవసరం లేకుండా ఏదో తేలికపాటి లక్షణాలు కనిపించి తగ్గిపోయాయి. అది కూడా ఒక 257 కేసులు దేశవ్యాప్తంగా నమోదైన కేసులు అనేసి ఈ వైద్య విభాగ వర్గాలు చెప్తున్నారు. ఏదేమైనా కూడా కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఎక్కువగా విదేశాలకి సరదాగా టూర్లని, షాపింగ్లని తిరుగుతారు సెలబ్రిటీస్. ఇలాగ ఎక్కువ విదేశాలకి తిరిగే వాళ్ళ వల్లనే ఈ కోవిడ్లు కానీ ఇలాంటి వైరస్లు కానీ మన దేశంలోకి వస్తున్నాయి. ప్రతిదానికి చిన్న చిత్తగా విషయాలకి, షాపింగులు కానీ వాటికని వీటికని కూడా విదేశాలకు వెళ్ళే పద్ధతి, డబ్బును వాళ్ళు తగ్గించుకోవాలి. ఏదో మరీ అవసరము ఒక చదువు లేదంటే ఒక వైద్యము ఇలాంటి వాటికి వెళ్ళాలి తప్పదు. సినిమా షూటింగులకు కూడా బోలెడన్ని స్పాట్ మన భారతదేశంలో ఉన్నాయి. మన భారతదేశంలో సినిమా షూటింగులు చేసుకుంటే పర్యాటకం పెంచినట్లు అవుతుంది. ప్రభుత్వానికి ఏదైనా కాస్త 4 రూపాయలు ఆదాయం వస్తుంది. ఈ వదిలేసేసి చిన్న చితకా సినిమా షూటింగ్లు కూడా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇదిగో ఇలాంటి వ్యాధులన్నీ కూడా తీసుకొచ్చేస్తున్నారు. కాబట్టి ఈ చిన్న చితకా వాటికి షాపింగ్లని, టూర్లని, షూటింగ్లని అవన్నీ ఇవన్నీ విదేశాలకు పోవడం బాగా తగ్గించారు. అవసరమైతే తప్ప విదేశాలకు వెళ్ళకూడదు. ఏదో బాగా అవసరమైతే తప్ప, ఎందుకంటే ప్రతిదానికి చీటికి మాటికి షాపింగ్లు కూడా మన సెలబ్రిటీలు విదేశాలకు ఎగబడిపోతారు. వ్యాధులన్నీ తీసుకొచ్చేస్తారు ఈ దేశానికి. ఈ శిల్పా శిరోద్కర్ గారికి కూడా ఏదో విదేశాలకు వెళ్ళొస్తే ఈ బిగ్ బాస్కి సంబంధించిన షోకి సంబంధించి ఇదో కరోనా వచ్చిందట. హాస్పిటల్లో జాయిన్ అయింది ముంబైలో. అంటే ఈ డబ్బున్నోళ్ళు చేసే చేష్టలు ఎంత దేశానికి ఇబ్బంది కలిగిస్తాయో చూడండి. ఏదేమైనా కూడా బాధ్యత కలిగిన పౌరులుగా ఇలాంటి సందర్భాలలో బాగా అత్యవసరమైతే తప్ప విదేశాలకు వెళ్ళకండి. ఇలాంటి రకరకాల వ్యాధులు దేశంలోకి తీసుకురాకండి. మీకు విదేశాలకు వెళ్ళేంత ధనం ఉన్న వాళ్ళు వెళ్ళి వ్యాధులు తీసుకొస్తారు. మీకు వస్తే లక్షల కోట్ల రూపాయలు ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఈ వ్యాధులు భారతదేశంలో పేదలకు వస్తే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని సరిగ్గా గుర్తుపెట్టుకొని సామాజిక స్పృహతో ఆలోచించి ఇలాంటి వ్యాధులు, కేసులు ఎక్కువ అవుతున్న రోజుల్లో ఇలాంటి దేశాలకి బాగా అవసరమైతే తప్పితే వెళ్ళకండి. వెళ్ళినా కూడా మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి విషయము. ఒక సామాజికపరమైన అవగాహన కోసం ఈ వీడియో. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్.